హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రణయ గీతం 9వ భాగం. అక్కడేం చేస్తున్నారు? అలా పరాయి వారిలా దూరంగా ఉన్నారే, రండి ఇటు అంటూ పిలిచారు. అది విని యుగంధర్ తన మనసులో, వస్తున్నా పాపం, నా గురించి తెలియక నీ మృత్యువుని నువ్వే స్వయంగా ఆహ్వానిస్తున్నావు. కనీసం నీ కూతురు చేత కేక్ తినే యోగం కూడా లేదన్నమాట. సరే, నీకు చేద్దామని అంత తొందరగా ఉంటే నేను మటుకు ఏం చేయను అనుకుంటూ కూల్ డ్రింక్ గ్లాసుల్లో పోసి తీసుకువెళ్ళాడు యుగంధర్. వస్తున్నారా అంటూ వెళ్ళి, రే, ఉదయం నుండి బాగా అలసిపోయారు మీరు, ముందు ఇదిగో ఈ డ్రింక్ తాగండి అంటూ అందరికీ డ్రింక్స్ ఇచ్చాడు. అబ్బా, కేక్ టైంలో ఎందుకురా అని మీ నాన్నగారు అంటే నోరు మూసుకుని మాట్లాడకుండా ఇది తాగండి, కాస్త అలసట తగ్గుతుంది. చూడండి మీ మొహాలు ఎలా నీరసంతో వేలాడుతున్నాయో అంటూ విషయం కలిపిన కూల్ డ్రింక్ వారికి ఇచ్చాడు. తర్వాత నీ కూతురు చేత హాయిగా తీరిగ్గా కేక్ కట్ చేద్దరు కానీ అని మీ నాన్న, అమ్మ, బాబాయ్, పిన్నిల చేత ఇలా అందరి చేత బలవంతంగా తాగించాడు. అక్కడ నేను ఫ్యాక్టరీకి వెళ్ళి చూస్తే ఏమీ జరగలేదని, ఇదంతా ఆ యుగంధర్ వాళ్ళ ప్లాన్ అని, నన్ను కావాలని బయటకు వచ్చేలా చేశారని తెలిసింది. ఇక వెంటనే అక్కడ ఏం జరుగుతుందో అని భయపడుతూ కంగారుగా ఉన్నపళంగా నేను బయలుదేరాను. ఇక్కడ డ్రింక్ తాగుతూ ఉన్న వాళ్ళని చూసి విషపు నవ్వు నవ్వుకుంటూ బంధువులని భోజనానికి వెళ్ళమని పంపించారు. అది చూసి మీ నాన్నగారు, అప్పుడే ఏంట్రా, ఇంకా కేక్ కటింగ్ కూడా చేయలేదు అని అంటుంటే, వాడు, అది కాదురా, ఇందాక మీ నాన్నగారు ఫ్యాక్టరీకి వెళ్ళారా, అందుకే ఆయన ఫ్యాక్టరీ నుండి వచ్చాక అప్పుడు కేక్ కట్ చేయొద్దు కానీ నీ కూతురు చేత అని అన్నాడు. దానికి మీ నాన్నగారు ఆశ్చర్యపోతూ, ఏంటి, నాన్నగారు ఫ్యాక్టరీకి వెళ్ళారా అన్నారు. అవునరా, ఇందాక ఏదో ఫోన్ వచ్చింది, అక్కడ ఏదో అయిందిట, అందుకే. ఏంటా అని చూడటానికి మీ నాన్నగారు ఆ రఘురామ్ ఇద్దరూ కలిసి వెళ్ళారు. నీతో చెప్దామని అనుకున్నారు, కానీ నువ్వు నీ కూతురు పుట్టినరోజు హడావిడిలో ఉన్నావని నీతో చెప్పమని నాకు చెప్పి వెళ్ళారు ఇందాక వాళ్ళు వెళ్ళేటప్పుడు. అందుకే మన బంధువులందరినీ ఫస్ట్ డిన్నర్కి వెళ్ళమన్న కారణం అని. ఓ అవునా, సరే అని భోజనానికి వెళ్ళగా అక్కడ ఉన్న మిగిలిన వారితో, కేక్ కోయటానికి కొంత సమయం ఉంది, మా నాన్నగారు బయటికి వెళ్ళారు, వచ్చాక కేక్ కటింగ్ ఉంటుంది, ఈలోగా మీరంతా డిన్నర్ చేసి రండి అంటూ మనవి చేసుకున్నాడు వర్మ. దాంతో అందరూ డిన్నర్ చేశారు. ముందు కలిపి భోజనం తినడం వల్ల అందరూ అక్కడికక్కడే స్పృహ తప్పారు. నేను వచ్చేటప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చొచ్చాను, కానీ నేను వెళ్ళేలోపే అక్కడ జరగడానికి ఘోరం జరిగిపోయింది. ముందు కలిపిన భోజనం చేసి అందరూ పడిపోయాక మీ నాన్నగారు, అమ్మగారు, పిన్ని, బాబాయ్ ఇలా వాళ్ళందరూ తెలియక ఆ దుర్మార్గుడు విషం కలిపిన డ్రింక్ తాగాడు. వాడు ప్రేమతో ఇచ్చాడు అని ఒక్క నువ్వు తప్ప. అది తాగిన కాసేపటికి ఒక్కొక్కరికి గొంతులో నొప్పి, కళ్ళు తిరగడం మొదలైంది. అందరికీ ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా అవుతోంది అని చాలా భయపడ్డారు. మెల్లిమెల్లిగా నొప్పి ఎక్కువయ్యి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.